మాంచెస్టర్లో భారత్ అద్భుతం చేసింది. ఓటమి తప్పదనుకున్న చోట టీమిండియా ప్లేయర్లు అసాధారణంగా పోరాడారు. దాదాపు 2 రోజుల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్ను డ్రాగా ముగించారు. మ్యాచ్ డ్రాగా ముగియడం పట్ల టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్లేయర్ల పోరాటం పై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ ముగిసిన తరువాత గిల్ మాట్లాడుతూ, తీవ్ర ఒత్తిడిలోనూ తమ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. తమ బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే గత 2 రోజులుగా మాపై ఎంతో ఒత్తిడి ఉంది. ఎందుకంటే వికెట్లు పడిపోతే మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. 5వ రోజు పిచ్ ఎలా స్పందిస్తుంది, ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది అని గిల్ అన్నాడు. అందుకనే ప్రతి బంతిని ఎంతో జాగ్రత్తగా ఆడాలని ముందే అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ను వీలైనంత ఆఖరి వరకు తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపాడు. జడేజా, సుందర్లు చాలా బాగా ఆడారన్నాడు. వారు సెంచరీలు పూర్తి చేసుకోవాలని భావించాం. అందుకు వారు అర్హులు. అందుకనే ముందుగా మేం డ్రాకు అంగీకరించలేదు అని గిల్ అన్నాడు. ఇక ఈ సిరీస్లోని ప్రతి మ్యాచ్ ఆఖరి రోజు, చివరి సెషన్ వరకు సాగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక భారత్ ప్రస్తుతం సిరీస్లో 2-1 తేడాతో వెనుకబడి ఉంది. ఈ విషయానికి పై మాట్లాడుతూ, చివరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ను ఆస్వాదిస్తుంటా. ఇక తాను బ్యాటింగ్ చేసే ప్రతిసారి మెరుగైన ప్రదర్శన చేయాలని అనుకుంటానని గిల్ చెప్పాడు. తన బ్యాటింగ్ను ఆస్వాదించాలని అనుకుంటాన్నాడు. వాస్తవానికి మొదటి ఇన్నింగ్స్లో మెరుగైన స్కోరు చేసినట్లుగా తెలిపాడు. మ్యాచ్లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా కూడా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలం అయ్యారు. దీనిపై గిల్ మాట్లాడుతూ, ఇలాంటి వికెట్పై ఒకరు లేదా ఇద్దరు బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉందన్నాడు. అయితే తాము అలా చేయలేకపోయామన్నాడు. టీమిండియాలో అతను చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అతని ఎవరో కాదు, టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఇలాంటి బ్యాట్స్మెన్ బౌలర్ మళ్లీ టీమిండియాకు దొరకడని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే రవీంద్ర జడేజా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని రికీ పాంటింగ్ అన్నాడు.